ఇది ట్రాక్టర్ మౌంటెడ్. ఇది 60 HP 70 HP ట్రాక్టర్తో బేస్ అయినటువంటి దాంతో మనం భూమి యొక్క ఎత్తు పల్లాలను నలసదరం చేసుకుంటానికి ఒక ప్రిజం ఉంటుంది. ఒక ప్రిజం అనేటువంటిది ఒక చిన్న ఇన్స్ట్రుమెంటు. ఆ ఇన్స్ట్రుమెంట్ని ఒక చోట పెట్టి ట్రాక్టర్తో లాగి ఎటువైపు ఎత్తు ఉండాలి, ఎటువైపు పల్లం ఉండాలి, ఎంత లెవెల్లో ఉండాలి, 1 అంగుళం ఎత్తు ఉండాలా, 2 అంగుళాలు ఎత్తు పల్లం ఉండాలా, పైనుంచి కిందకి, ఇట్లా కూడా కంఫర్టబుల్గా డిజైన్ చేసుకునేవి జస్ట్ ఇవాళ 3,50,000 మొదలుపెట్టి 6 లక్షలు 7 లక్షల రేంజ్ వరకు కూడా ఉన్నాయి. వాటి యొక్క కెపాసిటీస్ని బట్టి, డ్రైవింగ్ సెన్సార్స్ని బట్టి. అటువంటి వాటిని కూడా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ లేదా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీస్ అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా ఎఫ్పిసిలు వృద్ధి చెందాలి అని అంటే కేవలం రైతుల్ని మెంబర్స్గా జాయిన్ చేసుకోవటం మాత్రమే కాదు, వారికి ఇవ్వదగినటువంటి సర్వీసెస్ ఏంటి అనేది కూడా ఒక చిట్ట రాసుకోవాలి, ఒక ఎజెండా ఉండాలి. ఎఫ్పిసికి మనం బైలాస్ రాసుకుంటాం, కానీ మనం ఏ విధంగా మనం రైతులకి, మన దగ్గర మెంబర్స్గా జాయిన్ అయ్యేటువంటి రైతులకి మనం ఏ రకంగా సర్వీసెస్ ఇవ్వగలం అనేటువంటి ఒక లిస్టు రాసుకోవాలి. ఇందులో ప్రప్రథమంగా ఎఫ్పిసిలు నోట్ చేసుకోవాల్సిన పాయింట్లు ఏంటంటే, ఎఫ్పిఓలు కానీ ఎఫ్పిసిలు కానీ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేలని తయారు చేసుకుంటానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్. ట్రాక్టర్ ఉండగానే సరికాదు, ట్రాక్టర్ మౌంటెడ్ ట్రాక్టర్తో తగిలించుకొని తిప్పేటువంటి గొర్రు కానివ్వండి, రోటోవేటర్లు కానివ్వండి, బెడ్ రైజర్లు కానివ్వండి, రివర్స్ ఫార్వర్డ్ రోటోవేటర్లు కానివ్వండి, ట్రెంచెస్ కానివ్వండి, ట్రెంచెస్ కాలువలు తయారు చేసే పైప్ లైన్లు, డ్రిప్ పైపులు వేసుకోవాలనుకుంటే తయారు చేసేటువంటి ట్రెంచెస్ కానివ్వండి. అట్లానే ఈ రోజున ప్రప్రథమమైనటువంటి సమస్య, ఎఫ్పిఓలు మాత్రమే తీర్చగలిగినటువంటి సమస్య, వాతావరణ సమస్యలని ఎఫ్పిఓల ద్వారా చాలా సింపుల్గా సాధించవచ్చు. ఏ విధంగా సాధించవచ్చు అని అంటే, మనం సాయిల్ టెస్ట్కు పంపించుకున్నటువంటి క్రమంలో, సాయిల్ టెస్ట్కి పంపించిన తరువాత అధికారులు ఎవరైనా పంపించి ఉంటే మనకి ఒక టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఈ టెస్ట్ రిపోర్ట్లో ఏమని వస్తుంది అని అంటే, నీ పొలంలో భాస్వరం ఎంత ఉంది, నీ పొలంలో నత్రజని ఎంత ఉంది, నీ పొలంలో పొటాషియం ఎంత ఉంది, నీ పొలంలో సూక్ష్మ పోషకాల లోపం ఎంత ఉంది అని ఒక చార్ట్ ఇస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది? ప్రతిసారి ఒక సంవత్సరం పోషకాలు సమృద్ధిగా ఉన్నట్టు వస్తుంది, మరొక సంవత్సరం పోషకాలు సమృద్ధిగా లేనట్టు వస్తుంది, ఉండాల్సిన పళ్ళల్లో ఉండలేని విధంగా వస్తుంది. ఎందుకు వస్తుంది ఇదేనంటే, బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎఫ్పిఓలు మరీ గుర్తుపెట్టుకోవాలి, రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సూర్యరశ్మికి మట్టిని చూపిస్తున్నాము, ఇది మహాపాపం.